వేదవతి వాళ్ళ దగ్గరికి వచ్చి లాయర్ ఇక ఆస్తులన్నీ కూడా పోయాయి అని చెప్పేసరికి శ్రీకర్ లాయర్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇక సత్య పేరు చెప్తూ ఉంటాడు. సత్య పేరు వినేసరికి శ్రీకర్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా ఆ సత్యగాడే చేశాడా అని ఇక అందరూ కూడా వేదవతి, శ్రీకర్, ప్రసాదరావు, అవని వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక వచ్చి రాగానే ఇదంతా కూడా అసత్య వల్లే జరిగింది అని శ్రీకర్ చాలా కోపంగా అంటూ ఉంటే అవని, సుజాత షాక్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులుగా మేము ఎలాగైనా సరే ఆ కేసు గెలుస్తాము, ఆస్తులన్నీ కూడా వెనక్కి వస్తాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ సత్య కావాలని ఇదంతా చేశాడు అని శ్రీకర్ అంటూ ఉంటే అవని చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. శ్రీకర్ ఇక ఇదంతా కూడా నువ్వు వాడితో కలిపి ఇదంతా చేశావు అని అవని మీద కూడా నింద వేస్తూ ఉంటే అవని చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఎప్పటికీ కూడా క్షమించను అన్నట్టుగా శ్రీకర్ మాట్లాడేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. మరోపక్క సత్య వాళ్ళ అమ్మగారితో ఆ శ్రీకర్ వాళ్ళ ఆస్తులన్నీ కూడా పోయాయి, అవనిని ఎలాగైతే ఇంటి నుంచి గెంటేశారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అలానే రోడ్డు మీద పడబోతున్నారు అని సత్య వాళ్ళ అమ్మగారితో చెప్తూ ఉంటే ఇంతలో అవని అక్కడికి వచ్చి ఎందుకు ఇదంతా చేశావు అని అడుగుతూ ఉంటుంది. అవని గొంతు వినేసరికి సత్య వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అసలు నన్ను ఏం ఉద్ధరిద్దామని ఇదంతా కూడా చేశావు, నా కోసం ఇదంతా చేశావా, నేను నీకు చేయమని చెప్పానా, వాళ్ళతో నీకేంటి ఇబ్బంది అని అవని సత్యను నిలదీస్తూ ఉంటుంది. సత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఇంతలో వాళ్ళ అమ్మగారు నేను చెప్తాను అని లోపలికి వెళ్ళి తాళిబొట్టు తీసుకొచ్చి అవనికి చూపిస్తూ ఉంటుంది. ఇదిగో దీనికోసమే, ఇది నీ మెడలో కట్టడానికే వీడు ఇదంతా చేస్తున్నాడు అని వాళ్ళ అమ్మగారు చెప్పేసరికి అవని చాలా షాక్ అయిపోతూ సత్య వంక చూస్తూ ఉంటుంది. మరి సత్య మనసులో ఉన్న దురుద్దేశం తెలుసుకున్న అవని ఏం చేయబోతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.